అందరికీ నమస్కారం. దేశ పార్లమెంటు ముందుకు 2 కీలకమైన బిల్లులు రాబోతా ఉన్నాయి. ఒకటేమో దేశ పార్లమెంటు స్థానాలను, అలాగే రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను ఇప్పుడు ఉన్న స్థానాలకు ఇంకొక 50% స్థానాలను పెంచుతూ డీలిమిటేషన్ ప్రక్రియనే చేపట్టేటువంటి బిల్లు. రెండో బిల్లు ఈ పెంచబోయే స్థానాలతో కలిపితే మొత్తం స్థానాల్లో 33% మహిళలకు రిజర్వేషన్ కల్పించేటువంటి బిల్లు. ఈ 2 బిల్లులు కూడా పార్లమెంటు ముందుకు రాబోతూ ఉన్నాయి. అయితే డీలిమిటేషన్ ప్రక్రియ మీద రకరకాల ఊహాగానాలు నడుస్తున్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మహిళలకి 33% రిజర్వేషన్ అంటున్నారు కాబట్టి పలానా సీటు మహిళలకు వెళ్ళబోతుంది, ఎగ్జాంపుల్ కుప్పం మహిళా రిజర్వేషన్ కాబోతుందని కొంతమంది, మంగళగిరి మహిళా రిజర్వేషన్ కాబోతుందని కొంతమంది, పులివెందుల మహిళా రిజర్వేషన్ కాబోతుందని కొంతమంది, ఇది రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రచారాలకు ఉండే కారణం ఏంటంటే వాళ్ళు చెప్తున్న లెక్క ఆ నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లు ఎక్కువ ఉన్నారు కాబట్టి అది మహిళా రిజర్వేషన్ కిందకి వెళ్తుందని కొంతమంది, లేదు మహిళా జనాభా ఉన్నటువంటి స్థానాలన్నిటి కూడా మహిళా రిజర్వేషన్ స్థానాల కింద తీసుకుంటారనేది మరికొంతమంది ప్రచారం చేస్తున్నారు. కానీ రియాలిటీలో అది కాదు జరిగేది ఎలా ఉంటుంది, డీలిమిటేషన్ ప్రక్రియ ఎలా జరగబోతుంది అనేది ఒక అంచనాగా నాకున్న అంచనాని మీ ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ దేశ పార్లమెంట్లో ఇప్పుడు 543 స్థానాలు ఉన్నాయి. ఈ 543 స్థానాలకు 50% అంటే సగం చేయండి, 272 వస్తాయి, లేదా 273 వస్తాయి. ఎందుకంటే కొన్ని రాష్ట్రాల్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ ఉందండి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న 25 స్థానాలు 50% అంటే ఎంత, 12.5 ఎక్కడో తీసుకోవాలి. కానీ 12.5 స్థానాలు పెంచడం అనేది ఉంటుందిగా. అయితే 12 స్థానాలు పెంచడం ఉంటుంది, లేదా 13 స్థానాలు పెంచడం ఉంటుంది. అలాగే తెలంగాణలో మొత్తం ఉంది 17 స్థానాలు. 17 స్థానాలు అంటే సగం ఎంత, 8.5 పెంచడం అనేది ఉంటుందిగా. అయితే 8 స్థానాలు పెంచడం ఉంటుంది, లేదా 9 స్థానాలు పెంచడం ఉంటుంది. దీనివల్ల దేశవ్యాప్తంగా 273 స్థానాలు పెరగబోతూ ఉన్నాయి. ఈ 273 స్థానాలు అదనంగా పెరిగేది ఆల్రెడీ 543 స్థానాలు ఉన్నవి. ఈ 543 ప్లస్ ఈ 273 కూడితే మొత్తం 816 స్థానాలు దేశంలో పార్లమెంట్లో ఉండబోతూ ఉన్నాయి. ఈ 816 స్థానాల్లో 33% తీస్తారు. ఈ 33% తీస్తే ఐ థింక్ 272 స్థానాలు వస్తాయి కదా. ఈ 272 స్థానాలని మహిళా రిజర్వేషన్ కిందకి వెళ్ళిపోతాయి. అంటే పెరగబోయే స్థానాలు అటు ఇటుగా మహిళా రిజర్వేషన్ స్థానాలు అనుకోండి. ఒక రకంగా చెప్పాలంటే అంటే పెరిగే స్థానాలే మహిళా రిజర్వేషన్ కాదు, మళ్ళీ అంటే ఆ స్థానాలకు అంత సంఖ్య ఇప్పుడు మహిళా రిజర్వేషన్ కింద తీస్తారన్నట్టు లెక్క. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 175 సీట్లు ఉన్నాయి. 50% పెంచాలి. 50% అంటే ఎంత, 175లో 50% అంటే 88 స్థానాలు, అంటే 87.5 స్థానాలు. 88 స్థానాలు పెంచేటప్పుడు ఎంత అవుద్ది, 236 స్థానాలు అవుతాయి. ఈ 236 స్థానాల్లో 33% రిజర్వేషన్, మహిళా రిజర్వేషన్ కదా. ఈ 236 స్థానాలు 33% తీయండి, అప్పుడు ఎంత అవుద్ది మీకు, ఐ థింక్ 87 స్థానాలు వస్తాయి. 87 స్థానాలని మహిళలకు కేటాయిస్తారు. 87 స్థానాలని మహిళా రిజర్వేషన్ కింద కేటాయిస్తారు. అలాగే తెలంగాణ అసెంబ్లీలో మొత్తం 119 స్థానాలు ఉన్నాయి. ఈ 119 స్థానాల్లో 50% అంటే నిజానికి 59.5 సీట్స్, అంటే అట్లా 59.5 తీయరు కాబట్టి 60 సీట్స్ పెంచుతారు. అప్పుడు 179 స్థానాలు అవుతాయి. ఈ 179 స్థానాల్లో మళ్ళీ 33% రిజర్వేషన్ మహిళలకు ఇవ్వాలి. అంటే 179లో 33% తీయండి, అప్పుడు అది 60 స్థానాలు. అది కూడా 60 స్థానాలు పూర్తిగా మహిళలకి కేటాయించబడతాయి. అంటే ఇక్కడ ఏం లేదండి, ఆంధ్రాలో కొత్తగా 88 అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయి, 87 స్థానాలు మహిళా రిజర్వేషన్ కింద కేటాయించబడతాయి. ఆ తెలంగాణలో మొత్తం 60 స్థానాలు పెరుగుతాయి. పెరిగే స్థానాలు 60 స్థానాలు లేదా 59 స్థానాలు మహిళలకు రిజర్వేషన్ కింద కేటాయించబడతాయి. అయితే ఏ స్థానాలు మహిళా రిజర్వేషన్ కింద తీస్తారు, ఇక్కడ ఒక కీలకమైన పాయింట్. ఏ స్థానాలు మహిళా రిజర్వేషన్ కింద తీస్తారు అంటే ఇది కేవలం లాటరీ పద్ధతిలో తీస్తారు. ఏదో మహిళల ఓటర్లు ఎక్కువ ఉన్న స్థానాలు చూసో, ఏదో మహిళా జనాభా ఎక్కువ ఉన్న స్థానాలు చూసో తీరు. మహిళా రిజర్వేషన్ సీట్ని పూర్తిగా లాటరీ పద్ధతిలో నిర్ణయిస్తారు. ఈ లాటరీ పద్ధతిలో కూడా ఎలా నిర్ణయిస్తారంటే ప్రతి స్టేట్లో కూడా లాటరీ తీస్తారు. ఒక ఫస్ట్ నియోజకవర్గాన్ని లాటరీ తీస్తారు. ఆ ఫస్ట్ నియోజకవర్గం మహిళకు వస్తుందా, జనరల్ వస్తుందా. మహిళకు వచ్చింది అనుకోండి, 1వ స్థానం మహిళలకు కేటాయించబడింది, 2వ స్థానం 3వ స్థానం పురుషులకు కేటాయించబడింది, మళ్ళీ 4వ స్థానం మహిళలకు కేటాయించబడింది, 5వ స్థానం 6వ స్థానం మళ్ళీ పురుషులకు కేటాయించబడింది, 7వ స్థానం మహిళలకు కేటాయించబడింది, మళ్ళీ 8, 9 పురుషులు, 10వ స్థానం మహిళా రిజర్వేషన్, ఇట్లా తీస్తారు. అదే లాటరీలో మొదటి సీటు జనరల్ వచ్చిందనుకోండి, అది ఫస్ట్ సీటు, సెకండ్ సీటు జనరల్, థర్డ్ సీటు మహిళా రిజర్వేషను, 4th సీటు, 5th సీటు జనరల్, మళ్ళీ 6th సీటు మైనర్ రిజర్వేషన్ ఇలా లెక్కేసుకుంటూ తీసుకెళ్తారు. అంతే తప్ప అక్కడ మహిళల జనాభా ఎక్కువ ఉందా,
లేదు మహిళా ఓటర్ల శాతం ఎక్కువ ఉందా, దీన్ని బట్టేమి మహిళా రిజర్వేషన్ సీట్లు కేటాయించారు. కాబట్టి కన్ఫ్యూజన్ లేదు, కేవలం లాటరీ పద్ధతిలో మహిళా రిజర్వేషన్ సీట్లు కేటాయించబడితే అది కూడా 33% సీట్లు కేటాయించబడతాయి. అది జరిగే ప్రాసెస్. అలాగే పార్లమెంట్ పరిధిలో కూడా అంతే, ఎంపీలకు కూడా రిజర్వేషన్ ఆ రకంగానే తీస్తారు. ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ సంఖ్య కూడా పెరిగిద్ది, ఎస్టీ రిజర్వేషన్ కూడా పెరిగిద్ది. ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ ఎగ్జాంపుల్, దేశవ్యాప్తంగా 84 ఎస్సీ రిజర్వేషన్ ఉన్నాయి ప్రజెంట్ పార్లమెంట్ స్థానాలు, ఎంపీ స్థానాలు. అంటే మామూలుగా లెక్క ప్రకారం 50% 42 పెరగాలి, కానీ 2011 జనాభా లెక్కల ప్రకారం పెంచుతున్నారు కాబట్టి 2011 నాటికి ఎస్సీల జనాభా కొద్దిగా ఎక్కువగా ఉంది. వాళ్ళ జనాభా లెక్కల ప్రకారం చూసినప్పుడు 52 స్థానాలు పెరిగే అవకాశం ఉందనేటువంటి చర్చ అయితే నడుస్తుంది. ఆ 52 స్థానాలు ఉన్న 84 స్థానాలు, మొత్తం 136 స్థానాలు ఎస్సీ రిజర్వేషన్ అయితే. అదే ఎస్టీ రిజర్వేషన్ పెరిగే అవకాశం ఉంది. అంటే ఎస్టీ రిజర్వేషన్ ఇప్పుడు దేశంలో 47 స్థానాలు ఉన్నాయి. ఈ 47 స్థానాలు 50% అంటే 23 స్థానాలు పెరుగుతాయి. 23 స్థానాలు ప్లస్ 47 స్థానాలు మొత్తం 60 స్థానాలు, 70 స్థానాలు. 70 స్థానాలు ఎస్టీ రిజర్వేషన్ అయితే ఎంపీలు. ఈ రకంగా పెంపుదల ఉండే అవకాశం ఉంది. పెంపుదల విషయంలో రకరకాల ప్రచారాలు ఉంటాయి కాబట్టి దీని మీద క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం నేను చేస్తున్నాను. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ఈ 2 బిల్లులు వస్తాయని చెప్తున్నారు. ఈ బిల్లులు కనుక వస్తే డీలిమిటేషన్ కమిటీని అపాయింట్మెంట్ చేస్తారు. ఈ డీలిమిటేషన్ కమిటీ అపాయింట్ అయిన తర్వాత మీకు ఇంకొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. అదే బయట జరిగేటువంటి వదంతులు, ప్రచారాలు నమ్మాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటిది నా భావన.